హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, చాలామంది సోయా చంక్స్ అంటే మీల్ మేకర్ని తినచ్చా తినకూడదా అని సందేహిస్తూ ఉంటారు. అంతేకాదు, చాలామందికి ఈ సోయా చంక్స్ని ఎలా తయారు చేస్తారు, ఇది వెజ్జా లేక నాన్ వెజ్జా, దీనివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి అని చాలా సందేహంగానే ఉంటుంది. ఇవాళ మనం దీని వెనుక ఉన్న నిజం ఏంటి, దీన్ని ఎలా తయారు చేస్తారు, దీనివల్ల ప్రయోజనాలేంటి, ప్రమాదాలేంటి అని తెలుసుకుందాం. రండి, అయితే ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ సోయా చంక్స్ అనేది ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్. ఇది సోయా బీన్స్ నుండి తయారయ్యే ఒక ప్రోటీన్ రిచ్ ఫుడ్. సోయా బీన్స్ని మొదట డీఆయిల్డ్ చేస్తారు, అంటే అందులో ఉన్న ఆయిల్ని మొత్తం తీసేస్తారు. తర్వాత ఆ పొడిని హై టెంపరేచర్లోనే ప్రాసెస్ చేసి చిన్న చిన్న ముక్కలుగా తయారు చేస్తారు. దాన్నే మార్కెట్లో సోయా చంక్స్ పేరుతో అమ్ముతారు. అలాగే దీని తయారీలో ఎటువంటి జంతు పదార్థాలు వాడరు, కాబట్టి ఇది ప్యూర్ వెజిటేరియన్. ఈ సోయా చంక్స్తో చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ చేసుకుని తింటూ ఉంటారు. నాన్ వెజ్ వాళ్ళకి మటన్, చికెన్ ఎలా ఉంటుందో వెజిటేరియన్ వాళ్ళకి సోయా చంక్స్ అలాగా. ఎందుకంటే అది నాన్ వెజిటేరియన్ ఫీల్ ఇస్తుంది కాబట్టి చాలామంది ఇష్టంగా తింటారు. ఇంకా దీని ప్రయోజనాల విషయానికి వస్తే 100 గ్రాముల సోయా చంక్స్లో దాదాపు 50 నుండి 52 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అంతేకాదు ఐరన్, కాల్షియం, ఫైబర్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఉన్నాయి. ఇది ఎగ్స్ లేదా చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఇస్తుంది. అదే కారణంగా దీన్ని వెజిటేరియన్ మీట్ అని కూడా అంటారు. మగవాళ్ళకి దీనివల్ల చాలానే బెనిఫిట్స్ ఉన్నాయి. సోయా చంక్స్లో ఉన్న ప్రోటీన్ వల్ల మజిల్ గ్రోత్ చాలా బాగా జరుగుతుంది. జిమ్ముకు వెళ్ళే వాళ్ళు లేదా బాడీ బిల్డ్ చేయాలి అనుకునే వాళ్లకు ఇది చాలా ఉపయోగకరం. అంతేకాదు, సోయాలో ఉన్న ఐసోఫ్లేనస్ అనే పదార్థం శరీరంలో ఉన్న హార్మోన్లను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. అంటే మగవాళ్ళల్లో ఉండే టెస్టోస్ట్రోన్ మరియు మహిళల్లో ఉండే ఈస్ట్రోజన్ని సరిగ్గా బ్యాలెన్స్లా ఉండేలా చేస్తాయి. దానివల్ల మగవారిలో స్టామినా మరియు ఉత్సాహం పెరిగి సెక్షువల్ హెల్త్ కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు, ఆడవాళ్లకు ప్రత్యేకంగా మెనోఫాజ్ టైంలో వచ్చే సమస్యలను తగ్గించడంలో సహాయం చేస్తుంది. మరియు ఇందులో ఉన్న కాల్షియం వలన ఎముకలు బలంగా ఉండేందుకు సహాయం చేస్తుంది. స్కిన్ గ్లో అవ్వడానికి కూడా సహాయం చేస్తుంది. హెయిర్ గ్రోత్కి సహాయపడుతుంది. అంతేకాదు, రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే ఇది మన బ్లడ్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తక్కువ చేసి మన హార్ట్ ఆరోగ్యంగా ఉండడానికి సహాయం చేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ని తక్కువ చేయడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతుంది. కానీ ఒకటి మాత్రం మర్చిపోవద్దు, దేన్నైనా సరే మితంగా వాడితేనే మంచిది. ఎందుకంటే ఎక్కువగా తినడం కూడా మంచిది కాదు. అందుకే ఒక రోజులో కేవలం 25 to 30 గ్రామ్స్ మాత్రమే తీసుకోవాలి. అంటే రోజుకి 1 కప్ సోయా చంక్స్ మాత్రమే తీసుకోవాలి. ఈ సోయా చంక్స్ను ఎక్కువ మోతాదులో తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లం రావచ్చు మరియు బ్లోటింగ్ లేదా గ్యాస్ వంటి సమస్యలు కూడా కలుగుతాయి. వీటిల్లో ఉండే ఫైటోఎస్ట్రోజన్ అనే పదార్థం ఎక్కువగా తీసుకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలు ఉన్నవాళ్ళు దీన్ని తక్కువగా తినాలి. ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్లను తయారయ్యేందుకు అవసరమయ్యే అయోడిన్ను ఈ సోయా చంక్స్ అడ్డుకుంటాయి. అందువల్ల హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు వీక్లీ ఒక 2 to 3 టైమ్స్ మాత్రమే తీసుకుంటే మంచిది. మరియు కిడ్నీ ఫంక్షన్ సరిగ్గా లేని వాళ్ళకి ఇది సమస్యగా మారవచ్చు. ఎందుకంటే ఎక్కువ సోయా తింటే కిడ్నీలు ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. ఫలితంగా క్రియాటినిన్ లెవెల్స్ పెరగవచ్చు, ఫిల్ట్రేషన్ రేట్ తగ్గవచ్చు. కాబట్టి క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఉన్నవాళ్ళు సోయా చంక్స్ను తినే ముందు డాక్టర్ సలహా తీసుకుంటే మంచిది. ఈ సోయాని ఇంట్లో మనం తయారు చేసుకునేటప్పుడు ముందుగా నీళ్లలో బాగా కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత నీళ్లను బాగా పిండేసి వాటిని సూపు లేదా కర్రీ లేదా బిర్యానీ, నగెట్స్ లేదా సోయా మంచూరి లాంటివి చేసుకోవచ్చు. చాలా హోటల్స్లో వీటిని చికెన్కి సబ్స్టిట్యూట్గా వాడతారు. కానీ నా సజెషన్ ఏంటంటే హోటల్ ఫుడ్ కంటే ఇంట్లోనే సోయా చంక్స్ వండుకొని తినడం బెస్ట్ అండ్ చాలా హెల్దీ కూడా. సో చూశారు కదా ఫ్రెండ్స్,
ఈ సోయా చంక్స్ని లిమిటెడ్గా తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో. సో అందరూ లిమిటెడ్గా సోయా చంక్స్ తినడం ప్రారంభించండి. అంతేకాదు పిల్లలకి కూడా ఇది చాలా మంచిది. ఈ హెల్త్ టిప్ మీ అందరికీ బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.